నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన బిందుపథం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక చివరి భాగాన్ని ముగింపుని వినే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నవల మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని సలహాల్ని నాతో పంచుకోవడం కోసం మంచి కామెంట్ చేయండి. ఇక నవల మొదలు పెడదామా? నీ కడుపు చల్లగా ఉండని నాయనా. పార్వతి లేని ఇల్లు బోసిగా ఉందనుకున్నావు. నీ చలువ వల్ల కోడలొస్తుంది అన్నది కాంతమ్మ. ఆ చుట్టుపక్కల బాలాజీ గుణగుణాలను గోరంతులుగా కొండంతలుగా చేసి ప్రచారం చేశారు. బుద్ధున్నవాడెవ్వడూ పిల్లనివ్వడు అనుకుంటే 5,000 కట్నంతో కోడలొస్తే సంతోషం కాదు? ఒక బరువు దింపుకుని మరో బరువు నెత్తిన వేసుకునొచ్చాడు శ్యామ్. అతని మనసంతా బాలాజీ అన్న మాటల మీదే ఉంది. నిజమే, తను బిందు తప్ప ఇంట్లో ఎవరున్నారా సమయాన? అదెలా సాధ్యం? ఎక్కడికెళ్ళా శ్యామ్? ఆ కమల ఎందుకో అలిగి కూర్చుంది. ఉలకదు పలకదు. పాలు కాయబోయి అక్కడే పడితే నిప్పుతో చెలగాటం. వీడాకలైతే 60 గొంతులు అరుపు తెచ్చుకుంటాడు. అరటిపండు తినిపిస్తోంది మనవడికి. నేను కాచుకొస్తానమ్మా. అతను స్టవ్ అంటిస్తుంటే విసుగ్గా లాక్కుంది కమల. బాలాజీ నిన్ను చేసుకోవడానికి అంగీకరించాడు అన్నాడు. ఆమె స్టవ్ వెలిగించింది. అతనొచ్చి కమల వివాహ విషయం చెప్పాడు. నీకు మతిపోయిందిరా? 5,000 కట్నం ఇస్తే ఎంత లేదన్నా మరో 5,000 కాదు? కానీ అమ్మా, మనకు ఆడపిల్లుంటే ఖర్చు పెట్టుకోమా? ఆ పిల్లను మన ఇంట్లో ఉంచుకున్నప్పుడే ఆలోచించాల్సింది అన్నాడు. జరిగిన విషయాలు క్లుప్తంగా తల్లితో చెప్పాడు. అదా సంగతి? 2-3 సార్లు వాడి గొంతు వినిపించింది. ఆమె తల పంకించింది. నానీకి పాలు, శ్యామ్కు కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ తాగి బయటికి వెళ్ళాడు శ్యామ్. రంజన్ దగ్గర నుండి ట్రంక్ కాల్ బుక్ చేశాడు. 2 గంటల తర్వాత ఫోన్ కలిసినా బిందు లేదని సమాధానం వచ్చింది. నిరాశగా నిస్పృహతో ఇంటికి వచ్చేశాడు. నిరంతరం ఆలోచన, ప్రయాణం వల్ల బిందు శారీరకంగా మానసికంగా అలసిపోయింది. బుగ్గలు పాలిపోయాయి. కళ్ళలో కాంతి నశించింది. ఆమెకిప్పుడు ఒకటే బెంగగా ఉంది. తన బిడ్డ పెద్దదైతే తండ్రిని చూపమంటే ఏం చెయ్యాలి? శ్యామ్ను గురించి ఆలోచించటం మానేసింది. బిందు, ఇలా కుమిలిపోవటం ఏం బాగలేదు. రవీంద్రభారతిలో డ్రామా ఉంది, వస్తావా? కుమార్ అడిగాడు. నాకెక్కడికి రావాలని లేదంకుల్ అన్నది నిర్లిప్తంగా. అతను కూర్చుని టీవీ తిప్పాడు. చిన్న నాటిక వస్తుంది. తల్లి కూతుర్ల వాదం వినిపించింది. నిన్నెందుకు పెంచానో నీకో కూతురు పుడితే తెలుస్తుంది పాపా. తల్లి విలవిల్లాడిపోతుంది. ఆహా, నిజంగా నాకో కూతురే పుడితే ఈ సమాజంలోని కుళ్ళుని అర్థం చేసుకున్న తల్లిగా దానికింత విషమిస్తాను. రోజూ ఈటల లాంటి మాటలతో కొంత చచ్చే బదులు ఒక్కసారి చంపేస్తాను అరిచింది కూతురు. బిందు లేచి టీవీ కట్టేసింది. కుమార్ ఆశ్చర్యంగా చూశాడు. ఆమెను అర్థం చేసుకోవాలని ప్రయత్నించాడు. తనకు కొడుకు పుట్టకూడదా? కొంతలో కొంత నయం. మగాడిని సంఘంలో అవమానపరిచినా తట్టుకోగలడు. తన సంతానం పెరిగి పెద్దయ్యేసరికి పరిస్థితులు మారిపోవా? రా తల్లి, భోజనం చేద్దు సుబ్బమ్మ పిలిచింది. కుమార్తో కలిసి భోజనం చేసింది. ఆహారం అంతా ఏమైపోయిందో గాని బిందు నీరసించిపోతోంది. అమ్మా, శ్యాంబాబు 2 సార్లు ఫోన్ చేశారు. ఒకసారి మనిషిని పంపాడు అన్నది ఆ విషయానికి ప్రాముఖ్యం ఇవ్వనట్టు. ఆమె లేచి పైకి వెళ్ళిపోయింది. నెలలు నిండిన కొద్దీ నీరసించిపోతుంది అని సుబ్బమ్మ గుణుక్కోవటం వినిపించింది. ఓ నిద్రమాత్ర వేసుకుని పడుకుంది. మర్నాడు ఉదయమే ప్రసాద్ వచ్చాడు. ఇప్పుడు భయం పోయి నిర్భయంగా అతని వంక చూడగలుగుతోంది బిందు. బిందు, డెలివరీ కాగానే నువ్వు డెసిషన్కి రావాలమ్మా. కృంగి కృషించిపోవడానికి కాదు జీవితం. ఏం చేయాలి నాన్నా? నీ బిడ్డతో స్టేట్స్కి వెళ్ళి ఈ వాతావరణానికి దూరంగా చదువుకో, లేదా బేబీ బాధ్యత నాకు అప్పగించి నువ్వు వివాహం చేసుకోవాలి. నాన్నా దెబ్బతిన్నట్టు చూసింది. అవునమ్మా, జీవితం ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తట్టుకోవాలి. నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేక పిరికిగా మీ అమ్మను దూరం చేసుకున్నాను. అతను మరొక అమ్మాయికి మాటిచ్చాడని నువ్వు చెప్పదలిచిన మాట చెప్పకుండా వచ్చేశావు. అది మర్చిపో అన్నాడు ప్రశాంతంగా. అది సాధ్యమా నాన్న? ప్రతి క్షణం తన బ్రతుకు కోసం పోరాడాలి. ప్రతి నిమిషం అజ్ఞానంతో తోటివారు
చేసే అవహేళనను భరించాలి. పుట్టెడు జాలితో దిగులుతో ఆమె మనసు ఆర్ద్రమైపోయింది. నీ మనసు ప్రశాంతంగా ఉంటేనే నీ బిడ్డ బాగుంటాడు బిందు తల్లి అన్న సుబ్బమ్మ మాటలు గుర్తు తెచ్చుకుని ప్రశాంతంగా ఉండాలనే ప్రయత్నిస్తుంది. వారం రోజులు గడిచాయి. ఆమె గర్భంలోని కదలికలు వింత అనుభూతిని కలుగచేస్తున్నాయి. ఆ రోజు ప్రసాద్ ఉదయమే వచ్చాడు. కాఫీ ఇచ్చింది బిందు. కాసేపు ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. అతను ఉత్తరం తీసి ఆమెకిచ్చాడు. ఏమిటి నాన్న ఇది అందుకుంటూ అంది. చదువు అన్నాడు. విషయం చెప్పండి నాన్న, మీ మాటల పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉంది అంది ఆ ఉత్తరం అతనికి తిరిగిచ్చేస్తూ. ఆకాశం మేఘావృతమై వర్షించడానికి సిద్ధంగా ఉంది. పిసరంత గాలి లేక ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ఆమె లేచి ఫ్యాన్ వేసింది. మన బంధువుల అబ్బాయి జెనెటిక్స్లో చేరి ఎంఎస్సీ చేశాడు. రీసెర్చ్ చేస్తున్నాడు. సెప్టెంబర్లో వచ్చి వివాహం చేసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాడు. నీ విషయం రాశాను. చినుకులు ప్రారంభమయ్యాయి. ఊపిరి బిగబట్టి వింటోందామె. అతను చాలా మంచివాడు. సమస్యను అన్ని కోణాల నుంచి ఆలోచించగల సమర్థుడు అన్నాడు. ఆమె మాట్లాడక ఎదురుగా వచ్చే తుంపర్లను చూసి లేచి కిటికీలు వేసింది. అతను బిడ్డకు ఆశ్రయం ఇస్తానన్నాడమ్మా. నేను బ్రతికినంతకాలం అశాంతిగానే బ్రతికాను. చివరి రోజుల్లోనైనా ప్రశాంతంగా పోదామని ఉంది. అతని గొంతులోని గంభీరత మాయమై దీనత్వం చోటు చేసుకుంది. చేతిలోని కార్వస్ పేజీలు తిరగేస్తూ కూర్చుంది బిందు. కాలంతో పాటు సాంఘిక విలువలు మారుతున్నాయమ్మా. వాటి దృష్ట్యా నీ వివాహం తప్పు పొరపాటు కానే కాదు. జీవితాంతం కృంగి కృషించిపోవాల్సిన అవసరం లేదు అన్నాడు నచ్చజెప్తున్నట్టు. ఆమె పుస్తకం మూసి తండ్రి చూపులతో చూపులు కలిపింది. ఒక్కసారి అనిల్ ఆర్డర్ ఉత్తరం చూడమ్మా. అతనెంత ఉదాత్త హృదయుడో తెలుస్తుంది అర్థించాడు. మీ మాటలపై నమ్మకం ఉంది నాన్న. థ్యాంక్స్. నా బాధను అర్థం చేసుకో తల్లి. మనిషికి ఒంటరితనం లాంటి శిక్ష మరొకటి లేదమ్మా. నేను చవిచూసిన ఈ నరకం నీవు చూడరా తల్లి అన్నాడు. నాకు ఆలోచించుకోవడానికి కాస్త టైం ఇవ్వు నాన్న. గుడ్, ఆలోచిస్తానన్నావు, అదే చాలు అన్నాడు. ఇద్దరూ చాలాసేపు కూర్చున్నారు. అలాగే తల్లి అనుభవించిన ఒంటరితనం, ఆ ఆరాటం తను పసిపిల్లగా ఉండి చూసింది. తను శ్యామ్ సుందర్ను మామూలు మనిషిని చేయాలనుకుంది, చేసింది. అతను అపస్మారకంలో చేసిన ఏ చర్యకు తను అర్థం వెతకలేదు. వెతికినా లాభం లేదు. మనిషికి శరీరమే ముఖ్యం కాదు కదా, దానికి అతీతమైన మనసు ఒకటి ఉంది. ఇంతమందిని చూసినా స్పందించని హృదయం శ్యామ్ సుందర్ని చూడగానే చిత్రంగా స్పందిస్తుంది. అతని సమక్షంలో గంటలు గంటలు గడిపినా విసుగురాదు. అతను పరాయివాడు. అతని గురించి ఆలోచించకూడదు. ఈ హార్లిక్స్ తీసుకోమ్మా. ముఖం చూడు, పీక్కుపోయింది. 9 నిండాయి అనుకుంటాను. సుబ్బమ్మ చెంపలు నిమిరింది. హార్లిక్స్ తాగింది. ఒకసారి చెకప్కి వెళ్దాం సుబ్బమ్మ అంది. సాయంత్రం వెళదాం తల్లి. చెల్లయ్యమ్మకు ఉత్తరం రాయమ్మా అంది. బిందుని చూస్తే శరీరంలోని రక్తమంతా పిండేసినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ళయింది, రావాలని ఆమెకు లేకపోతే మనమెందుకు పిలవాలి అన్నది బిందు. ఆమెకు మనుషుల తత్వాలు బాగా అర్థమయ్యాయి. స్వార్థం తప్ప మరేమీ లేని ఈ సమాజంలో తను ఒంటరిగా ఉండలేదు. తనకు రక్షగా ఎవరో అనిల్, సునీల్ ఎవరైనా సరే ఉండాలి అనుకుంది. సాయంత్రం తండ్రి రాగానే తన నిర్ణయం చెప్పింది. ఓ స్వీట్. అతను ఆమె నుదురుపై ముద్దు పెట్టుకున్నాడు. అనిల్కు నువ్వే ఉత్తరం రాయమ్మా. మీరే రాయండి నాన్న. అతను ఉత్తరం చదవలేదా? నీవు స్నేహపూర్వకంగా ఉత్తరం రాస్తే అంగీకరించినట్టేనట అన్నాడు. మంచిది నాన్న అంది తల వంచుకుని. అతను ఒక ఫోటో తీసి చూపాడు. ఫోటోలో మనిషి అందంగానే కనిపించాడు. పెదవులే కాస్త లావనిపించాయి. పెళ్ళిళ్ళు ఎన్నో రకాలుగా జరుగుతాయి. కొన్ని కేవలం అందచందాలకే ప్రాముఖ్యమిస్తారు. మరికొన్ని యాంత్రికంగా సమాజం కోసం జరుగుతాయి. ఇది పరస్పర అవగాహనతో తోడు కోసం జరుగుతున్న వివాహం. ఆమెను ఆలోచనలో నుండి తప్పించాలని ప్రసాద్ అడిగాడు. లేడీ డాక్టర్ ఏమంది తల్లి? వారం రోజుల్లో డెలివరీ అవుతుందని చెప్పింది నాన్న అంది. ఆ రాత్రి అక్కడే భోజనం చేసి వెళ్ళిపోయాడు ప్రసాద్. రాత్రి కూర్చుని అనిల్కి ఉత్తరం రాయాలంటే రాయలేకపోయింది. ఆ రాత్రంతా కాగితాలు చింపేసిన మీదట 4 వాక్యాలు రాసింది. డియర్ అనిల్, మీ సహృదయతకు సంతోషిస్తున్నాను. మిగతాది సమక్షంలో మాట్లాడుకుందాం. త్వరలో వస్తారని ఆశిస్తాను. అది కవర్లో పెట్టి నిద్రపోయింది.
మర్నాడు ఉత్తరం సుబ్బమ్మకు పోస్ట్ చేయమని ఇచ్చింది. ఆమెకు తను శ్యామ్కు రాసి సగంలో వదిలేసిన ఉత్తరం గుర్తొచ్చింది. ఆ రోజు కల మాగకుండా పరిగెత్తింది. ఈ రోజేమైంది? ఎంత ప్రయత్నించినా 4 వాక్యాలు రాయలేకపోయింది. నిట్టూర్చింది. ఈ పూట నుండి, ఈ క్షణం నుండి శ్యామ్ తలుపులను సమాధి చేయాలి. అవును, అతను పరాయివాడు. తను మరొకరికి అంకితం అవుతుంది. సంసారంలో ఎన్ని కలతలైనా ఉండొచ్చు, కానీ కల్మషాలుండరాదు. అది అసహ్యకరమైన విషయం. మతిలేని కాపురం నయం, కానీ శృతిలేని కాపురం చెయ్యొద్దన్నారు. అనిల్ది ఈ విషయంలో పొరపాటే ఉంది. తనను ఆరాధించిన పురుషుణ్ణి వద్దన్నాడా? ఒక పురుషుణ్ణి ఆరాధిస్తూ మరొక పురుషుడితో కాపురం చేస్తూ అది ప్రగతి అని అనుకుని ఆత్మవంచన చేసుకోలేదు. అభిప్రాయాలు అన్యోన్యత లేనప్పుడు ఆ కాపురం వదులుకోవటం ఉత్తమం. కాస్త తేలికగా కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. ఆ రోజు ఇంట్లో వస్తువులను సర్ది, ఫ్లవర్ వాజ్లను దులిపి, ఉపాహారం తీసుకుని తలారా స్నానం చేసింది. తన గదిలో బల్ల మీదున్న ఫోటో తీసేయాలనుకుని వెళ్ళింది. అమ్మా, ట్రంక్ కాల్, సుబ్బమ్మ పిలిచింది. బిందు ఫోటో అక్కడే వదిలి వచ్చింది. ఎవరు? చెప్పటం లేదమ్మా అంది. ఫోన్ అందుకోగానే ఆమెకు చిరపరిచితమైన కంఠం అత్యంత ఆప్యాయంగా వినిపించింది. హిమా, హిమా నువ్వేనా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆమె ఆశకు లోను కాకూడదని నిర్ణయించుకుంది. టపీమని ఫోన్ పెట్టేసింది. కింది పెదవి పంటి కింద నలిగిపోయింది. సుబ్బమ్మ, ట్రంక్ కాల్ వస్తే లేనని పెట్టే అని పైకి వెళ్ళింది. నిశ్చలంగా మారబోతున్న మానసిక సరోవరంలో రాయి పడింది. అల్లకల్లోలం, ఊహించలేని మార్పు. కళ్ళు మూసుకుని పైన డ్రాయింగ్ రూమ్లో సోఫాలో పడిపోయింది. నాకు శ్యామ్ను మర్చిపోయే శక్తి కావాలి, కావాలి. ఆమె హృదయం ఆక్రోశించింది. అమ్మా, పోస్ట్. గోవిందు వచ్చాడు. చేయి చాపి ఉత్తరాలు అందుకుంది. ఏమిటి గోవిందు అని అడిగింది. అతను అవసరమైతే తప్ప పైకి రాడు. ఓ 200 రూపాయలు అడ్వాన్స్ కావాలమ్మా అన్నాడు. డ్రాయర్ లాగి 2 నోట్లు తీసి ఇచ్చింది. ఆ బల్ల మీద నోట్బుక్ ఉంది. నీ పేరా ఖర్చు రాయి అన్నది. గోవిందు రాసి వెళ్ళిపోయాడు. పక్కింటి వాళ్ళు పాత గ్రామ్ఫోన్ రికార్డు వేశారు. గోలగా వినిపిస్తుంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అంటూ పాట వినిపిస్తే వెధవ వేదాంతం అనుకుంది. తన ముందున్న టపా చూసింది. 4 మూలలా కుంకం అంటించిన శుభలేఖ ఆదుర్దాగా తీసుకుంది. ఫ్రమ్ అడ్రస్ చూసి క్షణం ఆగింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. మర్చిపోవాలి, మర్చిపోవాలి అనుకుని ఉత్తరం విప్పింది. వధూవరుల పేర్లు చూసి నిటారుగా అయింది. ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగులెత్తాయి. చిరంజీవి సౌభాగ్యవతి కమలను చిరంజీవి బాలాజీకిచ్చి. ఆమె ఆ షాక్ తట్టుకోలేనట్టు వెనక్కి వాలిపోయింది. డాక్టర్ చంద్రశేఖరం గారొచ్చారని చెప్పబోయిన సుబ్బమ్మ పరుగున వచ్చి బిందును పట్టుకుంది. శ్యామ్సుందర్ ఏ చిన్న చప్పుడైనా బిందు కారనుకుని తొంగి చూస్తున్నాడు. 99 వంతుల ఆశ ఉన్నా 1 వంతు నిరాశ కూడా చోటు చేసుకుంది. నిండు చూలాలు. పరిస్థితి ఏమిటో? తనతో మాట్లాడడానికి నిరాకరించేంత తప్పు ఏం చేశాడు తను? శ్యాంబాబు, నీకు నమస్కరించాలట వధూవరులు. ఎవరో పిలిస్తే లోపలికి వెళ్ళాడు. బాలాజీ వేలు పట్టుకుని నిల్చుంది కమల. వాళ్ళిద్దరూ నమస్కరించారు. తల మీద చేతిలో ఉన్న అక్షింతలు వేశాడు. తను వెళ్ళినా హిమబిందు మాట్లాడకపోతే తన ఆవేదనంతా ఉత్తరం ద్వారా తెలపాలి. అదే మిగిలిన ఒక్క మార్గం. వధూవరులు లోపలికి వెళ్ళారు. అక్క, తల భారంగా ఉంది. మీ అందరి భోజనాలు అయ్యాక పిలువు అని రమాదేవికి చెప్పి పైకి వెళ్ళాడు. లెటర్ ప్యాడ్ దుమ్ము దులిపి కవరెత్తాడు. ముత్యాల వంటి అక్షరాలు ముద్దుగా ఉన్నాయి. సంబోధన వంక సంభ్రమంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. నా శ్యామ్. ఆ అక్షరాలు హిమవే. హిమ నాకెప్పుడు రాసింది అనుకుని క్షణం భ్రమపడుతున్నాననుకున్నాడు. ఈ ఉత్తరం సావకాశంగా చదువు. నీ హిమ అబద్ధాలు, అతిశయోక్తులు రాయటం లేదని నమ్ముతావని నాకు తెలుసు. మన ఇద్దరి మనసుల్లో ఒకరి పట్ల ఒకరికి ఆరాధన, అభిమానం పుష్కలంగా ఉండి కూడా మీరు అండి అని గౌరవించుకుంటూ నటిస్తున్నాము. హిమా అనుకున్నాడు. ఆత్రంగా అతని దృష్టి అక్షరాల వెంట పరుగులు పెట్టింది. ఈ నటనకు కారణం నాకు తెలుసు శ్యామ్. నిజం చెప్పడానికి నేను జంకుతున్నాను. నీతిమాలిన దాన్నని నీవు జంకుతున్నావు. శ్యామ్, నేను మోస్తున్నది నీ బిడ్డ. నిజం శ్యామ్, నీ బిడ్డే.
కనీసం ఒక్క మధుర క్షణమైనా గుర్తురాదా అనుకున్నాను. నువ్వేదో కళ అనుకుంటున్నావు. కాదు శ్యామ్, కలలో సరళ రాలేదు. నువ్వు ఆమె ధ్యానంలో ఉండి నన్నే సరళ అనుకుని ఉంటావు. మన మధురమైన కలయికకు మసిపూసి మాత్రలు మింగే అవకాశం ఉంది. కానీ నీ బిడ్డకు తల్లిని కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. శ్యామ్ శరీరం అంతా పులకరించింది. నునివెచ్చని కోరిక తన నరాలను బలహీనపరిచినట్లు భ్రమపడ్డాడు. హిమా, అదే ఆ రోజు చెప్పకూడదా? నీకు ఏ కష్టమూ రానివ్వకూడదు. నీవు పూర్తిగా సరళను మర్చిపోవాలన్నదే నా ధ్యేయం. అందుకే మనస వాచ కర్మణ నీకు నన్ను నేను సమర్పించుకున్నాను. నువ్వు స్థిరత్వం పొందాక అన్నీ మర్చిపోయావు. హిమా, లేదు లేదు, నా అస్పష్టమైన అనుభూతులకు స్పష్టమైన అర్థం దొరకలేదు అనుకున్నాడు. మానసిక వ్యధతో నలిగిపోతున్న ఆ రోజులలో తనకు దగ్గరగా వచ్చి స్వర్గ సుఖాలు అందించింది. అదెలా మర్చిపోతాడు? అన్వయించుకోవటంలో పొరపాటు పడ్డాడు. తన భ్రమ అనుకున్నాడు. నీ వంక చూస్తూ చెప్పలేను శ్యామ్, అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. సగంలో ఆగిపోయింది. మధ్యలోనే ఆపి మరో ఉత్తరం ఎందుకు రాసినట్టు? కమల కల్పిత గాథ చెప్పి ఉంటుంది. అతను ఆ ఉత్తరాన్ని అపురూపంగా హృదయానికి హత్తుకున్నాడు. హిమ త్వరగా లేచి బట్టలు మార్చుకున్నాడు. అక్క, కమలను పంపించి నేను వచ్చే వరకు ఉండండి రమాదేవితో చెప్పి జీపులో కూర్చున్నాడు. భోజనం చేసి వెళ్ళు బాబూ. సమయం లేదు. అతను జీప్ స్టార్ట్ చేశాడు. శ్యామ్ అంటూ నానిని ఎత్తుకుని వచ్చిన సుదర్శన్కు దుమ్ము మాత్రమే గొంతులోకి వెళ్ళి ఉక్కిరి బిక్కిరి చేసింది. జీప్ కంటే వేగంగా పరిగెడుతోంది శ్యామ్ మనసు. ఒక్కసారి హిమను గాఢంగా హృదయానికి హత్తుకుంటే కానీ తన మనసు శాంతించదు. తను మామూలుగా మారలేడు. అతని స్పీడ్ను చూసి అందరూ భయపడ్డారు. తెలతెలవారుతూ ఉండగా హైదరాబాద్ చేరుకున్నాడు. జీప్ ఆపి దిగాడు. అప్పుడే వరండా కడిగి మెట్ల దగ్గర ముగ్గు పెడుతున్న పనిపిల్ల కళ్ళు వెళ్ళబెట్టి చూసింది. హిమా, నీ లెక్కేమిటి అన్నట్టు ఆమెను తప్పించుకుని లోపలికి వెళ్ళాడు. 4 మెట్లు ఒక్కసారి ఎక్కి పైకి వెళ్ళాడు. హిమా, హిమబిందు జవాబు రాలేదు. ఆమె గదిలోకి అడుగుపెట్టి నలగని పడకను చూసి ఉలిక్కిపడ్డాడు. హిమ లేదా? ఆమె తలవైపు బల్ల మీదున్న తన ఫోటో చూసుకున్నాక ఉద్వేగంతో తన గుండె ఆగిపోతుందేమో అనుకున్నాడు. శ్యాంబాబు, పనిపిల్ల విచారంగా వచ్చి నిలుచుంది. హిమబిందేది? మెటర్నిటీ హోంలో ఉంది బాబు, 3 రోజులుగా. ఆ తర్వాత ఆమె చెప్పే విషయం వినిపించుకోలేదు. పరుగులు పెట్టినట్టే చుట్టూ తిరిగి నర్సింగ్ హోంతో కలిసి ఉన్న మెటర్నిటీ వార్డు వైపు పరిగెత్తాడు. అతని కాళ్ళు ఒక్కసారి ఆగిపోయాయి. అతనికి గతంలోని సంఘటన గుర్తుకొచ్చింది. సరళ కోసం వచ్చిన రోజు కూడా శ్వేతసుందరిలా నర్సు ఎదురొచ్చింది. ఆనాడు ఆమెను దేవదూత అనుకున్నాడు. ఈరోజు ఆమె అతని కళ్ళ ముందు మృత్యుదేవతలా కనిపించింది. ఎవరు కావాలి? ఆమె మాటలు విననట్టే భయంగా వెనక్కి జరిగాడు శ్యామ్. ఎవరికోసం? ప్లీజ్ చెప్పమన్నట్టు చూసింది. నో నో, మీరు దూరం వెళ్ళండి. మీరు అని వణికిపోసాగాడు. ప్రాణాలు తీస్తారు అనబోయాడు. ఆదుర్దాగా వచ్చిన సుబ్బమ్మ శ్యామ్ను చూసి కాళ్లకు బ్రేకులు వేసినట్టు ఆగిపోయింది. సుబ్బమ్మ, హిమ చావు బ్రతుకుల మధ్య ఉంది బాబు. ఎంత పెద్ద దిక్కునైనా ఇది చెడు అని చెప్పే అధికారం ఎక్కడ ఉంది? నా తల్లి ఈ 9 నెలలుగా కుంగి కుసించి ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంది అంది నిష్ఠూరంగా. ఇప్పుడు నీ నిష్ఠూరాలు సొదలు వినే ఓపిక తీరిక లేవు సుబ్బమ్మ. హిమకి ఎలా ఉంది? అతని వాలకం చూసి ఒక్క మాట మాట్లాడలేకపోయింది. గంభీరంగా చూశాడు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు బాబు. తండ్రి ఉన్నాడు దగ్గరలోనే అంది మెల్లగా. అతను వరండా దాటి ఆపరేషన్ థియేటర్లోకి పోబోయాడు. నర్సు అడ్డుకుంది. ఒక్కసారి హిమను చూడాలి డాక్టర్, ఒక్కసారి. ఆవిడ స్థితి ఏం బాగాలేదు మిస్టర్. నో, మీరు మనుషులు కారు, రాక్షసులు. ఒకసారి నా ప్రేమను ఇక్కడే సమాధి చేశాను, మరోసారి చేయలేను. తలుపు నెట్టుకుని లోపలికి పోబోయాడు. మల్లయ్య, నర్సు అటెండర్ను పిలిచింది. మీరు మల్లయ్యను పిలిచినా ఎల్లయ్యను పిలిచినా నేను వెళ్ళను. నేను హిమను తీసుకెళ్ళిపోతాను. మీ డాక్టర్లంటే నాకేమాత్రం నమ్మకం లేదు అరిచాడు సభ్యత సంస్కారాలు మరిచి. దూరంగా ప్రార్థన చేస్తూ నిలబడిన ప్రసాద్ శ్యామ్ దగ్గరకు వచ్చాడు. అతని భుజాలు ఆప్యాయంగా నిమిరాడు. ప్రేమై సన్, ఇప్పుడు అంతకంటే ఏమీ చేయలేం.
అతని మాట పూర్తి కాకముందే డాక్టర్ బయటికొచ్చాడు. మిస్టర్ శ్యామ్, నాతో రండి. అతన్ని అనుసరించాడు. చుట్టూ మందులు, కత్తులు, యమదూతల్లా. నోటికి కూడా గుడ్డలు కట్టుకుని నిల్చున్న డాక్టర్లను, నర్సులను చూసి అదిరిపోయాడు. నో నో వెనక్కు తిరిగాడు. బిందు మిమ్మల్ని చూడాలంటుంది. చంద్రశేఖరం గారి కంఠం గంభీరంగా వినిపించింది. అవాక్కైనట్టు, అతని మాటకు ఎదురు చెప్పలేనట్టు అతని వెంట నడిచాడు. గొంతు వరకు తెల్లని గుడ్డ చుట్టబడిన బిందువును చూడగానే అతని మతిపోయింది. శ్యామ్, బిందు చేయి చాచింది. ఆ చేతిలో చేయి వేశాడు. అతని కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. టప్మని రాలిన కన్నీరు బిందు చేతి మీద పడింది. రాత్రి ఇచ్చిన టెలిగ్రామ్ ఇంత తొందరగా అందిందా? ఏ టెలిగ్రామ్? నాకేం అందలేదు. నీవు సగం రాసి వదిలిన ఉత్తరం చూసి నేనే వచ్చాను. శ్యామ్, ఈ బిడ్డ నీ బిడ్డ. తెలుసు హిమా, నేనంటే మతిపోయిన వాణ్ణి. నువ్వు ఇది సంగతి అని చెప్తే కాదంటానా? నాకు దిగులుగా ఉండేది శ్యామ్. నేను పోయి పుట్టిన బిడ్డ బ్రతికితే తల్లి తండ్రి ఉండరని, బిడ్డకు ఆశ్రయం. శ్యామ్ ఆమెను మాట్లాడనివ్వలేదు. అక్కడ డాక్టర్లు, నర్సులు ఉన్నారని మర్చిపోయి వంగి ఆమె పెదవులను తమ పెదవులతో ఒత్తాడు. హిమా, నా కోసం, నువ్వు జీవితం ఇచ్చిన ఈ శ్యామ్ కోసం బ్రతకాలి హిమా. వంగిన అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఆప్యాయంగా నిమిరింది. శ్యామ్, ఒక్క మాట ఇవ్వు. చేయి చాచింది. అతను మాట్లాడలేక చెయ్యి ఆమె చేతిలో వేశాడు. డాక్టర్లు మనుషులే, ఆరోగ్యం కోసం పోరాడగలరు కానీ ఆయుష్ పోయలేరుగా. ఆ సత్యం గుర్తుపెట్టుకోవాలి. సరే అన్నాడు. సరే అంటే కాదు, నేనేమైనా వారి పట్ల నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని తుడిచేయాలి. శ్యామ్ మాట్లాడలేదు. ఆమె వంక చూశాడు దిగులుగా. మాట్లాడు శ్యామ్. సరే అన్నాడు కింది పెదవిని పళ్ల మధ్య నొక్కి పడుతూ. ఇక మీరు వెళ్ళొచ్చు, చంద్రశేఖరం ఆజ్ఞాపించినట్టే అన్నాడు. శ్యామ్, ఆమె పిలుపు విని వెనక్కు తిరిగాడు. అతని చేయి అందుకుని పెదవులకు తాకించుకుంది. శ్యామ్ వంగి ఆమె నుదురు చుమ్మించాడు. ఆమె చిన్నగా నవ్వింది. అతను చేయి విడిపించుకుని బయటకొచ్చాడు. అతన్ని బయటికి వరకు సాగనంపిన చంద్రశేఖరం వెనుతిరిగాడు. శ్యామ్ అతని చేతులు పట్టుకున్నాడు చటుక్కున. డాక్టర్ గారు. మాట పెగిలి రాలేదు. అతని కళ్ళలో ప్రతిబింబించే ఆవేదన చదవగలిగాడాయన. బీ బోల్డ్ మిస్టర్, బీ బోల్డ్ అని భుజం తట్టి తలుపులు వేసుకున్నాడు. అతను తాపసిలా చేతులు కట్టుకుని చలనం లేనట్టు స్తంభానికి ఆనుకుని నిలబడిపోయాడు. సుబ్బమ్మ ఏడుపులు కానీ, ప్రసాద్ ఓదార్పులు కానీ మరేదీ అతని చెవులకు సోకలేదు. నిశ్చలంగా నిలబడిపోయాడు. శారదా నివాస్ విద్యుత్ దీపాల కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. రంగురంగుల బల్బులు అలంకరింపబడ్డాయి. గార్డెన్లో పార్టీ, ఇంట్లో పాపకు నామకరణోత్సవం. లాయర్ విశ్వనాథ్, డాక్టర్ చంద్రశేఖరం గేటు దగ్గర నిలబడి ఆహుతులకు స్వాగతం పలుకుతున్నారు. వెనుక వంటవాళ్ల దగ్గర చేరిన చల్లాయమ్మ, సుబ్బమ్మ చిన్న విషయానికే హడావిడి పడిపోతున్నారు. ఈజీ చైర్లో పడుకున్న గోపమ్మ రమాదేవితో కలిసి పనివారికి, బంధుమిత్రుల కోసం, ఆసుపత్రి స్టాఫ్ కోసం తెప్పించిన కొత్త బట్టలు, కొబ్బరికాయలు కాగితం ప్యాకెట్లలో సర్దమని ఆదేశిస్తున్నారు. రబ్బరు బొమ్మలా ఉన్న పాపను వడిలో పడుకోబెట్టుకుని పక్కనే కూర్చుని వచ్చి రాని మాటలతో తన సందేహాలను బయటపెట్టే నానికి జవాబులు చెప్తోంది హిమబిందు. ఆమె మనసు ప్రశాంతంగా, తృప్తిగా, ఆనందంగా ఉంది. శ్యామ్ గదిలో అద్దం ముందు కూర్చుని తలదూకుంటున్నాడు. అతనికి ఆ గదిలోని అనుభవాలు, వాటి తాలూకు అనుభూతులు గుర్తుకొచ్చాయి. అతను లేచి వస్తుంటే డ్రెస్సింగ్ టేబుల్పై పోస్ట్ చేయని కవరు కనిపించింది. అది తీసుకుని హాల్లోకి వచ్చాడు. నానీని ముద్దు పెట్టుకుని నవ్వుతోంది హిమబిందు. ఏమిటి హిమా? మూరెడు లేడు, అప్పుడే బేబీని ఎత్తుకుంటాడట అన్నది నవ్వుతూ. ఆమె పక్కన కూర్చుని మందహాసం చేశాడు. నేను బేబీని ఎత్తుకుంటాను. తీసుకోండి అన్నది పాప తల కింద చేయి వేస్తూ. ఇది అన్యాయం హిమా, వాడెత్తుకుంటానంటే ముద్దులు. ఏయ్, ఏమిటా అల్లరి? 2 బిడ్డల తండ్రివి. బైదివే, ఓ అందాల రాశికి మొగుణ్ణి అన్నాడు అల్లరిగా చూస్తూ. అతని చేతులు మాత్రం పోస్టు చేయని కవరు విప్పాయి. అప్రయత్నంగా ఉత్తరం పైకే చదివాడు. ఎవరి అనిల్? ఓ థ్యాంక్ గాడ్. సుబ్బమ్మ మతిమరుపు కొన్నిసార్లు మనకు ఉపకరిస్తుందన్నమాట. అనిల్కు మళ్ళీ ఏం సమాధానం రాయాలా అని ఆలోచిస్తున్నాను అన్నది తేలికగా నిట్టూరుస్తూ.
నా ప్రశ్నకు అది జవాబు కాదు అన్నాడు ఆమె భుజంపై గడ్డమానించి. నాన్నగారి స్నేహితులు ఎవరో ఊహించలేరా? హిమా ఆమె చెంపకు తన చెంప ఆనించాడు. ఇద్దరూ ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందంలో ఒక రకమైన సుషుప్తావస్థలోకి జారిపోయారు. కొండంత ఊహించుకున్న సమస్యలు గోరంతగా మారి తేలిపోయాయి. తన జీవితం చిన్నాభిన్నమైందనుకున్న బిందు గర్వంగా తృప్తిగా కూర్చుంది. హిమా మాట్లాడు అన్నాడు ఆమె మెడపై చుంబిస్తూ. సంతోషంతో మాటలు రావటం లేదు. నేనేదో పొరపాటు చేశాను శ్యామ్. ఏడాది పాటు నరకం అనుభవించాను. పాపం చేసి కాదు హిమా, అది నీలోని మానవత్వం. మనిషి స్వార్థపరుడైనప్పుడు సుఖపడతాడు. పరుల గురించి ఆలోచించే వారికి సంఘర్షణ తప్పదు. దగ్గు వినిపించి దూరం జరిగాడు శ్యామ్. సుదర్శన్ వచ్చాడు. అందరూ వచ్చారు. మీరు కిందికొస్తే పార్టీ ప్రారంభించొచ్చు అన్నాడు. నాన్నగారు రానట్టున్నారయ్యా. అవునమ్మా, చూస్తానుండు. అతను వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళారు మీ నాన్నగారు? శ్యామ్ అడిగాడు. మనకు పెళ్లి బట్టలు కొనటానికి. పెళ్ళా? అవును, ఆ తంతు ముగించాలని, నలుగురిలో మాటెందుకు పడాలని అన్నారు. విధి కూడా చిత్రమైంది శ్యామ్. నిన్ను నాకిచ్చి ఇంత సంతోషాన్నిచ్చి అమ్మను లాక్కుంది చూడు. ఆమె కనుకొలకల్లో నీరు నిలిచింది. ఈరోజు తల్లే ఉంటే ఎంత సంబరపడేది. శ్యామ్ ఆమె ముఖం తన వైపుకు తిప్పుకుని కన్నీరు వత్తాడు. హిమా, మీ అమ్మ లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఇదిగో మన పాప రూపంలోనే వచ్చిందేమో. శ్యామ్ ఉద్వేగంగా అంది. అవును హిమా, మళ్ళీ నీ కంట నీరు చూడకూడదు నేను. ఆ శారదాదేవే ఈ పాప రూపంలో వచ్చి నీకు తోడు నాకు జ్ఞానోదయం కలిగించింది. వాళ్ల శక్తి సామర్థ్యాలు దారపోసి నిన్ను నాకిచ్చిన డాక్టర్లంటే చెయ్యెత్తి మొక్కాలనిపిస్తోంది. శ్యామ్ అతని చెయ్యి చెంపకానించుకుంది. తన కోరిక నెరవేరింది. శ్యామ్ మనసులో ఏ భావం కలగజేయాలని కృషి చేసిందో ఆ భావం కలిగింది. అతను నిజం గ్రహించాడు. శారదాదేవి గారిని నాకిచ్చి నానికి మందు తాగించు. బిందు కళ్ళింత చేసి చూసింది. ఏం, పాప పేరు బాగాలేదా? పాపనందుకున్నాడు. పాప పేరెందుకు బాగాలేదు? కానీ దానికంటే ముందు పుట్టిన నానీకే పేరు లేదు. ఓ అదా, కష్టసుఖాలు సమంగా పంచుకోవాలని సంసార బంధానికి కట్టుబడిన వారం. పాప పేరు నేను పెట్టాను, నాని పేరు నువ్వు పెట్టు అన్నాడు. నానీని దగ్గరగా తీసుకుంది. క్షణం ఆలోచించింది. సతీష్ కుమార్. గంభీరంగా నవ్వాడు. నానీతో ఆమెను దగ్గరగా తీసుకుని తన తలకు ఆమె తల ఆనించుకున్నాడు. అతనికి ఎన్నెన్నో చెప్పాలని ఉంది. మాటలు రావటం లేదు. గొంతుకేదో అడ్డం పడ్డట్టయింది. బహుశా ఆనందం, తృప్తి కాబోలు. ఒక్క నిమిషం అదే ఫోజులో ఉండండి, కదలొద్దు. కెమెరా భుజానికి వేసుకొచ్చిన కుమార్ అన్నాడు. అతను క్లిక్కుమనిపించగానే ఇద్దరూ దూరం జరిగారు. అన్నయ్య వచ్చాడు, మీకోసం చూస్తున్నాడు కుమార్ చెప్పాడు. ఇద్దరి పిల్లల్ని తీసుకుని ఒకరి వెంట ఒకరు బయలుదేరారు. వాళ్ళు అలా మేడ దిగుతూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా చూస్తూ నిలబడిపోయాడు ప్రసాద్. నవల సమాప్తం. నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.